తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈ రోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈ రోజు జీతాలు పెద్దారు దాదాపు ₹1.5 ఎవడికి పుట్టింది దండగా ఇది. ఈ రోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్ లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తున్నాం. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి?